మొదటి ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా దైవిక్ రాస్తున్నారు. శ్రీచక్రం ఇంట్లో ఉండవచ్చా, ఏ విధంగా పూజించాలి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. వాస్తవానికి శ్రీచక్రం అనేటువంటిది విశ్వానికి ప్రతిరూపం. దాంట్లో ఉండే దేవతలందరూ కూడా విశ్వవ్యాప్త భావనలు. ఆ కారణంగా మనం శ్రీచక్రాన్ని పూజించడము అంటే విశ్వాన్ని తనలో నింపుకున్న అమ్మవారిని పూజ చేయడము, వేరువేరు శక్తుల రూపంలో కూడా భాషిస్తున్న అమ్మవారిని పూజ చేయడము అని. దీన్ని పూజించే విధానాలు మనం 3 రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి ప్రతిష్ఠ చేసి దాన్ని పూజించే విధానం, అది ఏనుగు మహలు శ్రీశైలంలో భ్రమరాంబికకు ఎదురుగుండా అలా ప్రతిష్ఠించారు వాటిని. ఇక రెండవది మహామేరువు, అలాగే అర్ధమేరువు, అలాగే కూర్మపృష్ఠం, అలాగే భూప్రస్థారం అనే పేర్లతో ఆ శ్రీచక్రం దొరుకుతూ ఉంటుంది. దాన్ని ఇంట్లో అర్చించుకోవడం ఇది ఒక రెండో పద్ధతి. ఈ అర్చించేటప్పుడు కూడా మనకు శ్రీచక్రార్చన అనే విధానం ఏదైతే ఉందో అది చాలా సుదీర్ఘంగా ఉంటుంది. దాంట్లో ప్రతి దేవతను కూడా నమస్కరించడం, తర్పణం చేయడం, తరువాత పూజించడం అనేవి ఉంటాయి. దాంట్లో తర్పణం చేస్తారు. అంటే ఇప్పుడు హృదయదేవి శిరోదేవి హృదయదేవిని తర్పయామి లాగా అన్నమాట. ఆ విధంగా తర్పణం చేయడం, పూజించడం అనే 2 కూడా విధానాలు ఉంటాయి. అవైన తర్వాత సమగ్రంగా శ్రీచక్రానికి నవావరణార్చన అన్నమాట. అది అంటే 9 ఆవరణల్లో ఉండేటువంటి వివిధ దేవతలను అర్చించడం అనేది ఉంటుంది. అది సుదీర్ఘమైనటువంటిది. కొన్ని మంత్రముల యొక్క ఉపదేశము, వాటి యొక్క ఆచరణ, దాంట్లో సిద్ధి ఇవన్నీ ఉన్నవాళ్ళు మాత్రమే దాన్ని ఆచరిస్తుంటారు. ఇక 3వ స్థాయిలో మనం విశ్వాన్నంతని ఆమెలో చూస్తూ విశ్వాన్నంతా కూడా నిండి ఉన్నటువంటి ఆమె యొక్క స్వరూపాన్ని పూజ చేస్తున్నాము అనే భావనతో మామూలు విగ్రహాదులకు పూజ చేసినట్లుగానే దానికి చేయవచ్చు. అలా చేసేటప్పుడు ఈ ప్రధాన మంత్రాదుల యొక్క ప్రాధాన్యం ఉండదన్నమాట. అప్పుడు నియమాలు కూడా తక్కువగా ఉంటాయి. నిజానికి ఒక విషయం ఏంటంటే ఈ నియమములు అనేటువంటివి మన కోసం ఏర్పరచబడుకునేవే తప్ప ఆ విగ్రహం కోసం కాదు. ఆ విషయం తెలియక చాలామంది ఏం చేస్తుంటారంటే దేవతార్చన ఇంట్లో ఉంటే మడి పాటించాలి అంటే దేవుడి కోసమా? కాదు, మన కోసం పాటించాలి అనే భావన ఉన్నప్పుడు మనం మడిగా భోజనం చేయాలి, మడిగా నివేదన చేయాలి, మడిగా పూజించాలి అనేటువంటిది వస్తుందన్నమాట. అందుకని ఈ విషయాలన్నింటినీ గమనించినటువంటి కృష్ణుడు ఏమన్నాడు అంటే, నువ్వు ఏది తింటున్నావో, ఎక్కడ తింటున్నావో అక్కడే నివేదన చేసేసి తినమన్నాడు. అంటే అర్థం ఏంటి? నియమం అనేటువంటిది నీ కోసము, నా కోసం కాదు అనేటువంటి విధానం అన్నమాట. అందుకని మీరు ఏ ఏ నియమాలు మీకోసం పాటించగలుగుతారో ఆ నియమాలతోటే ఆ పూజాధికాన్ని, నివేదనాధికాన్ని ఏర్పరిచి వాటినే నివేదించవచ్చు, ప్రసాదంగా స్వీకరించవచ్చు. కాబట్టి చేయడం ముఖ్యం. ఎందువల్లంటే వర్తమాన కాలంలో ఆ నియమాలన్నీ పాటించలేం కాబట్టి పూర్తిగా వదిలేస్తాం అనే ధోరణి సమాజంలో కనిపిస్తోంది. కానీ వదిలేయడం ధర్మం కాదు, చేయడం ధర్మం. మీకు వీలైన నియమాలు